ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మీద మంత్రులు కంప్లైంట్ చేశారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారట. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల మీద కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జగత్ విఖ్యాత్ రెడ్డి స్టేజీపైకి ఎవరూ పిలకపోయినా వచ్చి కూర్చుని అధికారులకు ఆదేశాలు ఇచ్చారట. ఇది సాక్షి హైలైట్ చేసిన నేపథ్యంలో విఖ్యాత దర్పం మీద అనే శీర్షికలో వార్త ప్రచురితమైతే వార్త మీద సీఎంఓ నుంచి జగత్ విఖ్యాత వారించిన తీరు మీద మంత్రులను ఆరాధీశారట. శనివారం సాయంత్రం 4 గంటలకు సమావేశం కలెక్టరేట్లో జరిగితే 5:30 గంటలకు వచ్చిన విఖ్యాత ఎవరూ స్టేజీపైకి పిలకపోయినా మంత్రులు కలెక్టర్ ఎమ్మెల్యేల పక్కన కూర్చున్నారు. అందరితో ఆగకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీఎంఓకి మంత్రులు వివరణ ఇచ్చినట్టు సమాచారం. సమావేశానికి జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ హాజరైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాత్రం హాజరు కాలేదు. తమ్ముడిని సమావేశానికి పంపడం మంత్రులకు రుచించినట్టు తెలుస్తోంది. ముందు నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే అఖిలప్రియ మధ్య ఒక ఎస్ఐ బదిలీ విషయంలో విభేదాలు ఉండటం, మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళు విజయ డైరీ చైర్మన్ విషయంలో తమకు మద్దతు ఇవ్వడం లేదు. అఖిలప్రియ గతంలోనే వీళ్ళ మీద సీఎంకి ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూ పతాక స్థాయికి చేరిందట.